హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకున్న ఆ దైవ సేవకుడు మాట్లాడుతున్నాం మాట ఏంటంటే తెలుసా, మనం ఆశ్రయించిన దేవుడు వారి ఆశ్రయదుర్గం కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి దేవుడు దూరంగా ఉంటాడేమో కానీ మనం ప్రార్థన చేసినప్పుడల్లా జవాబు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా కార్యం జరిగిందా? ఇలాగా దేవుడు ప్రార్థన చేయగానే ఇచ్చాడా? ఒక మాట, రెండు మాటలు గుర్తు చేస్తాను దీని గురించి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోనికి రండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక కల వచ్చింది రాజుకి ఒక కల వచ్చింది. కల వచ్చిన తర్వాత అక్కడ ఉంటారు కదా శకునగాండ్రకులు ఉంటారు కదా, గాడి విద్య గలవారు ఉంటారు కదా, జ్ఞానము గలవారు ఉంటారు కదా, వారందరినీ పిలిపించాడు. అందరినీ పిలిపించి, అయ్యా నేను ఒక కల కన్నాను అంటే, సరే అయ్యా ఆ కళ మీరు చెప్పండి, దాని భావాన్ని మేము చెబుతాం అన్నారు. ఆయన అన్నారు, కళ మర్చిపోయాను. ఏంటి? కళ మర్చిపోయాను. కళ మర్చిపోయావా రాజా? అలా కాదయ్యా, మీరు ఆ కళ చెప్పండి, ఆ భావం చెప్పకపోతే మమ్మల్ని అడగండి అని అంటున్నారు వీళ్ళు. నేను కళ మర్చిపోయాననే సంగతి మీరు తెలిసి ఇలా టైం పాస్ చేస్తున్నారని నాకు అర్థమైంది. మీరు కళ చెప్పాలి, దాని భావము చెప్పాలి. చెప్పలేదా ఇంకా మీరు నాకు అక్కర్లేదు, చంపేస్తానన్న. వారు చెబుతున్న మాట ఈ చాలా సంగతులు అయిన తర్వాత నేను ఇవన్నీ చదివించకుండా 10, 11 చదువుదామా ఒకసారి. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్ప జాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దకును కల్దీయుల వద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి చెప్పజాలరు. దేవతలు నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. తేల్చేశారు. ఎవరు? గారిడి విద్య గలవారు, జ్ఞానులు అన్న పిలువబడుతున్నారు కదండి. ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానులు అని పిలువబడుతున్న వారు వారు తేల్చేశారు. ఏంటి అంటే, ఇట్టి సంగతి ఎవరు చెప్పలేరండి అనేది. ఈ సంగతి చెప్పడం ఎవరికి సాధ్యము కాదయ్యా అనేసారు. మనుషులు ఎవడు చెప్పలేడు అని అన్నారు. నిజమే, కళ భావం అయితే చెప్పగలరు కానీ కళ ఎవరు చెప్తారండి? ఏ మనుషుడు చెప్తాడు? ఎలా చెబుతాడు? నువ్వు ఏం కళ కన్నావు నాకెలా తెలుస్తుంది? కళ చెప్పావు అనుకో, దాని భావము ప్రార్థన చేసి ఏదో విధంగా తిప్పలు పడి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, అంతేగాని కళ చెప్పాలా, కళ భావం చెప్పాలంట. చెప్పకపోతే చంపేస్తాడంట. ఇది ఎక్కడ న్యాయం కదా? వాళ్ళు కూడా అదే అడిగారు, ఇది ఎక్కడ న్యాయం అయ్యా? ఇది ఎవరు చెప్పలేరయ్యా. మీ దేశంలో ఉన్న ఏ గాడి విద్య గలవారు, ఏ జ్ఞానవంతులు కల్దీలు కానీ ఎవరు కానీ ఎవరి దగ్గర విచారించినా సరే ఇది చెప్పలేరు. ఎవరు చెప్తారంటే దేవతల ఆత్మ గలవాడు మాత్రమే చెప్తాడు. వారు మనుషులతో నివాసము చేయరు కదా, ఎలా చెప్తారు అని తేల్చి పడేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సత్యం, ఎవరూ చెప్పలేరు. అయితే వాళ్ళు తేల్చేశారు కదా. ఇప్పుడు రాజు అన్నాడు, ఇంకెందుకు, మీరు తేల్చేశారు కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళిపోతే బెస్ట్ అనేసి ఆర్డర్ ఇచ్చేశాడు. ఆర్డర్ ఇచ్చేస్తే ఒకడు రెడీ అయిపోయి ఒక్కొక్కడిని వేసేద్దామని బయలుదేరి వస్తూ ఉంటే, ఏంటి రాజు యొద్ద నుండి ఇంత త్వరగా ఈ ఆజ్ఞ రావడానికి కారణం ఏంటి అని అడిగాడంట. మీరు చదువుతారా 15వ వచనం. అప్పుడు దానియేలు ఓకే, వాళ్ళు ఏం చెప్పారు? కాదు, వాళ్ళు ఏం చెప్పారు? ఇది ఎవరి వల్ల కాదు అంటే ఈయనేం చెప్తున్నాడు, నాకు కొద్ది టైం ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ 17, 18 వచనం చదివితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి
తన స్నేహితులైన ఆ, 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 ఆ. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? అందరు కలిసి స్తోత్రం చెప్దామా? ఇది ఎవరి వల్ల కాదు అన్నప్పుడు దానియేలు మాట్లాడుతున్న మాట, ఇది నా వల్ల అవుతుంది. ఎందుకు అంత ధైర్యం అంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తే కళాన్ని నాకు తెలియజేస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఆ కళ భావాన్ని దేవుడు తెలియజేస్తాడు అని ఎవరికి నమ్మకం ఉంది? యా, నేను అదే చెబుతున్నాను. నీ దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ జనాంగానికి ఉన్నాడు? ఇంకా అదే చెబుతున్నాను నేను. నీవు ప్రార్థన చేసినప్పుడు జవాబిచ్చే దేవుడు ఇంకెవడు లేడు. తేల్చి పడేశారు. ఈ ఈ ఈ కళ చెప్పడం ఎవరి వల్ల కాదు, దీని భావం చెప్పడం ఎవరి వల్ల కాదు అని అంటే నా దేవుడి వల్ల అవుద్ది అని రుజువు చేశాడు దానియేలు. ప్రైజ్ ద లార్డ్. రాత్రి వెళ్ళి ప్రార్థన చేశారంట, రాత్రి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే ఆ కళను కళ భావాన్ని దేవుడు దానియేలుకు తెలియజేశాడు. హల్లెలూయా. వారికి ధైర్యం చాలేదండి. ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో, ఏ దేవుడిని అయితే పూజిస్తున్నారో, మేము ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, ఏ దగ్గర అయితే మేము ఆ భక్తి చేస్తున్నామో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఈ కళ ఏంటో అని అడిగితే మాకు తెలియజేస్తాడు అనే నమ్మిక ఎవరికి లేదు తెలుసా? ఈ శకునగాండ్రకు లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఉంది? దానియేలుకు ఒక్కడిగా ఉంది. ఎవరికి ఉంది? క్రైస్తవులకు ఒక్కడిగా ఉంది. ఎవరికి ఉంది? మన అందరికీ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటే నువ్వు ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు నా దేవుడు. నువ్వు మొర పెడితే జవాబిచ్చే దేవుడు నీ దేవుడు. దేని గురించి అయితే అడుగుతున్నావో దానికి జవాబిచ్చే దేవుడు అండి నీ దేవుడు. అప్పుడప్పుడు మీరే పొరపడుతున్నారు, మా దేవుడు మాట్లాడలేదు అని అనుకుంటున్నారు, కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. స్తోత్రం. దానియేలుకి తెలుసు కాబట్టి చంపడానికి రెడీ అయిపోయి ఖడ్గం పట్టుకొని వచ్చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు చూడండి, కొంచెం ముందుకు తీసుకెళ్తాను. దానియేలుని దేవుడు దర్శించి, దానియేలు నువ్వు భయపడకు, నేను ఆ కళని తెలియజేస్తాను అని చెప్పాడా? చెప్పలేదండి. కానీ దానియేలుకు గట్టి నమ్మకం ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తే ఆయన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీకు నాకు కూడా అదే నమ్మకం ఉండాలి. దేని విషయంలో అయితే మీరు ప్రార్థన చేస్తున్నారు, దేని విషయంలో అయితే మీరు మొరపెడుతున్నారు, దేని విషయం అయితే మీరు కన్నీరు కారుస్తున్నారు, దానికి జవాబు అనుగ్రహిస్తాడు అని నమ్మాలి కదా. ప్రైజ్ ది లార్డ్. దానియేలు జీవితంలో నమ్మిన అదే ప్రకారంగా నా దేవుడు చేయగలిగితే నీ జీవితంలో దేవుడు ఎందుకు చేయడు? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన దానియేలు అని కానీ మోజే అని కానీ ఆయనకి వ్యత్యాసం ఏమీ లేదు. ఎవరు మొరపెట్టినా సరే ఆ ప్రార్థనను ఆలకించి జవాబు అనుగ్రహించి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అర్థమైంది రాజుకి. ఇవన్నీ వివరించుకుంటా ఇంకో దానికి వెళ్ళిపోతాం, కానీ అప్పుడు అర్థమైంది, అయ్యా నీకంటే దేవతల ఆత్మ గల వాడు ఎవడు లేడు అని రాజే సాష్టంగా పడి నమస్కారం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాలేదు. మన ఆశ్రయ దుర్గము వారి ఆశ్రయ దుర్గం అంటిది మన దేవుడు, వారి దేవుడు వంటి దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా.